సిద్ధపడిన వధువు సంఘంలో నువ్వు ఉండకపోతే అక్రమము చేయువాడా అని దేవుడు పిలుస్తాడు. ఈ అక్రమము చేయువాడా అని దేవుడు పిలిచే వారిలో ఎందరెందరు ఉన్నారంటే, నీ నామం పేట మేము ప్రవచింపలేదా, నీ నామం పేట స్వస్థతలు చేయలేదా, నీ నామం పేరట అద్భుతములు చేయలేదా, నీ నామం పేరట ఆశ్చర్యములు చేయలేదా, నీ నామం పేరట చనిపోయిన వారిని లేపలేదంటే, కానీ మీరు నాకు తెలియదుగా అన్నాడు. యేసు నామమును ఉచ్చరించి యేసు నామం పేరట అద్భుతములు ఆశ్చర్యములు చేసిన వ్యక్తుల గురించి ఆయన చెబుతున్న మాట నిజమే, కానీ మీరెవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని. ఎంతకాలం భక్తి చేశానయ్యా, ప్రార్థన చేశానయ్యా, నువ్విచ్చిన ఆశీర్వాదంతోనే బ్రతికాను, నువ్విచ్చిన బిడ్డలతోనే బ్రతికాను, నువ్విచ్చిన దీవెనతోనే బ్రతికాను, నువ్విచ్చిన డబ్బులతోనే బ్రతికాను, నువ్విచ్చిన యోగ్యకరమైన జీవితంతో బ్రతికాను, నువ్విచ్చిన ఆరోగ్యం. నువ్వెవరో నాకైతే తెలీదు. నాకు తెలిసిన వారు ఎవరంటే, నా కొరకు సిద్ధపడిన వారు నాతోనే ఉన్నారు. నువ్వు సిద్ధపడే సమూహంలో సంఘములో ఉన్న వ్యక్తివేనా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. సంఘము అంత్యకాలంలో ఉంది కనుక, రాకడ చాలా చాలా త్వరగా ఉంది కనుక, వ్యక్తిగతంగా మనల్ని మనం సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ పూట బైబిల్లో నుంచి మాట ధ్యానం చేద్దాం. 1 దశలోని పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మీకు వందనాలు. ఈ పూట ఈ 3 రోజులు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ ఆఖరి పూట కూడా మాతో మాట్లాడండి. నీ రాకకై సిద్ధపడిన సంఘము వలె మా సంఘం ముందుటకు నీ కృపణ దయచేయండి. ముడతైనను మచ్చైనను డాగైనను కలంకము అట్టి ఏదైనా లేని ఒక పవిత్రమైన కన్యకగా నీ ఎదుట ఈ సంఘాన్ని నిలబెట్టగలిగిన కృపను కలుగు చేయండి. రాజువైన నీవు, వరుడువైన నీవు మధ్యాకాశానికి వేయించేసినప్పుడు నీ కడబోర మేము వినగానే కనురెప్ప పాటులో నేను ఎదుర్కొనగలిగిన శక్తిని కలుగు చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ పూట కూడా మీరు మాతో మాట్లాడండి. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు కాదు, మనుషుని జ్ఞానం కాదు, మీరే మాతో ముచ్చటించి సమయోచితమైన ప్రతి మాట నా నోటు నుంచి నీ ప్రియబిడ్డలతో మీరు ఏదో మాట్లాడదలిసారో సూటిగా దాన్ని మాట్లాడమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సాధారణంగా ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకార్థ కూటంలో చదువుతాం. ఎక్కడ చదువుతాం? జ్ఞాపకార్థ కూటంలో చదువుతాం. ఎందుకంటే అది మన నిరీక్షణ. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 12వ వాక్యం చదువుతుంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను వాని క్రియలు చొప్పున వాని కూర్చుటకు నా దగ్గర జీతం ఉంది అన్నాడు. ఆయన దగ్గర ఏముందంట? జీతం ఉందంట. ఇవన్నీ బైబిల్లో చాలా వాక్య భాగాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ చాలా సమీపంగా ఉంది. ఎంతకాలం మనం భక్తి చేసింది దేనికోసం అంటే రాకడలో ఆయనతో కూడా వెళ్ళిపోవటానికి. ఇంతకాలం మనం భక్తి చేసింది ఎందుకంటే, ఒకవేళ రాకడ కంటే ముందు చనిపోతే ఆయన చెంత చేరటానికి, ఒకవేళ రాకడ వరకు వేచి ఉంటే విడిచిపెట్టబడకుండా ఆ స్వరం వినగానే ఆయనతో పాటు ఎత్తబడటానికే ఈ భక్తి మనం చేస్తున్నాం. ఈ భక్తి నేను చేస్తుంది రాకడ అయిపోయిన తర్వాత విడవబడి ఉన్నవారికి సువార్త చేయడానికి, శ్రమలు తట్టుకుని బ్రతకడానికి ఈ భక్తి చేస్తున్నాను అనే క్రైస్తవుడు ప్రపంచంలో ఒక్కడు కూడా కనపడడు. ప్రతి ఒక్కరు ఆశ ఏంటంటే రాకడి కంటే ముందు చనిపోతే ఆయన చేరుకోవటం, రాకడ వరకు వేచి ఉంటే ఆ స్వరం విని ఆయన యొద్దకు ఎత్తబడతాం. ఈరోజు ఒక సంఘము, ఒక సమూహము, ఒక సమాజము, ఒక కుటుంబము, ఒక వ్యక్తి రహస్య రాకడలో కడబోర వినగానే ఆయన 2వ రాకడకు వస్తున్నప్పుడు ఎత్తబడాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభువారు
పౌలుకి బయలుపరిచిన ప్రత్యక్షతల్లో పౌలు చాలా చక్కగా చెప్పాడు. నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. బ్రతకున్న మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. చనిపోయిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. చనిపోయిన వారు ఏం చేస్తారంటే సజీవుడైన దేవునితో సజీవంగా వాళ్ళు తిరిగి మధ్యాకాశానికి వస్తారు. మనం కింద నుంచి వెళ్తాం, వాళ్ళు దేవునితో కూడా కలిసి వస్తారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో కనురెప్పపాటులో సముద్రంలో చచ్చిపోయిన వారిని, సమాధుల్లో పూడ్చిపెట్టిన వారిని, ఎక్కడో అరణ్యంలో చచ్చిపోయిన వారిని, ఎక్కడో పర్వతాలతో చచ్చిపోయిన వారిని, ఎక్కడో ఏదో ఒక బలహీనతతో యాక్సిడెంట్లో చచ్చిపోయిన వారిని, ఎక్కడెక్కడో తీసుకురాలేక అక్కడక్కడ పూడ్చిపెట్టేసిన వారిని, తన వారిని భూమి ఏం చేస్తుందంటే ఆ బోర వినగానే ఒక్కసారిగా దేవునికి అప్పగించేస్తుంది. ఒకవేళ మోషే ఎక్కడ చచ్చిపోయాడు మనకు తెలియదు కదా అనుకుంటామేమో. పర్వతం ఆ బోర వినగానే కింద నుంచి మహిమగా లేచి వెళ్ళిపోతాడు. శరీరంగా ఉన్న మన ఈ దేహాలు ఉన్నాయే అక్షయతను స్వతంత్రించుకుంటాయి. ఏ ఆదాము ఏ రూపాన్ని కోల్పోయాడో, ఆదాము ఏ మహిమను కోల్పోయాడో విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో ఆ మహిమను మనము స్వతంత్రించుకొని మెగారుడైన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. క్రైస్తవ జీవితము ఈ గొప్ప నిరీక్షణ మీద ముడిపడి ఉంది. ఒకవేళ ఈ నిరీక్షణ లేకపోతే మన భక్తి వ్యర్థం, మన ప్రయాస వ్యర్థం, మన ప్రకటన వ్యర్థం, మన ప్రార్థన వ్యర్థం, దేవుని కొరకు మనం హెచ్చించే ప్రతిదీ వ్యర్థం. ఈ నిరీక్షణతోనే క్రైస్తవ జీవితం ముడిపడి ఉంది. నా భావన అర్థమవుతుందా? కాబట్టి ఎదురు చూసి నీరసగలిపోయేలాగా ఉండపోకండి. యజమానుడు ఏ సమయమున వచ్చునో, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండునో ఆ దాసుడే నమ్మకస్తుడు. కాబట్టి మనం ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ప్రభు వస్తాడు అని ఎదురు చూడాలి. ప్రభు ఎప్పుడు వస్తాడు అంటే 24వ అధ్యాయం మత్తయి సువార్త 36 వాక్యం అంటది, ఆ గడి అయినను ఆ రోజైనను ఎవరికి తెలీదు. మన బాధ్యత ఏంటంటే యేసుప్రభువు వారు మార్చి నెలలో 23వ తారీఖు 12 గంటల 30 నిమిషాలకు వస్తాడు. అది కాదు మన బాధ్యత. ఏంటి? టైం చెప్పడం కాదు మన బాధ్యత, సోది చెప్పడం కాదు మన బాధ్యత, మభ్య పెట్టడం కాదు మన బాధ్యత. ఏ క్షణమైనా వస్తాడు అని ఎదురు చూడడమే మన బాధ్యత. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంకి వెళ్ళి 1 నుంచి 13 వాక్యాలు చదువుకుంటూ వెళ్తే అందరికీ సుపరిచితమైంది కనుక చదివించలేదు. అక్కడ ఎవరుంటారంటే బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ఉంటారు. వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని ఎలా డిసైడ్ చేసామంటే తలుపు వేసేంత వరకు, దివిటీలు వెలిగించేంత వరకు ఎవరికి తెలీదు ఎవరు బుద్ధి గలవారో ఎవరు బుద్ధి లేని వాళ్ళు. ఎందుకంటే 10 మంది కన్నికలు సిద్ధపడి 10 మంది పెండ్లి కుమారుడు కొరకు ఊరి వెలుపలకు వచ్చేసారు. లోకంతో కానీ గ్రామంతో కానీ వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ ఆశ ఏంటంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి, ఆయన తీసుకొని ఆయనతో పాటు పెళ్లి విందుకి వెళ్ళాలి. ఇదే లోకంలో ఉన్న సమస్తం. కుటుంబం ఉండొచ్చు, వాళ్ళకున్న కుటుంబం, వాళ్ళకున్న బాధ్యతలు, వారికున్న భారాలు అన్ని విడిచేసి పెండ్లి కుమారుని ఎదుర్కొని పెండ్లి విందుకి తీసుకెళ్ళాలని బయటకు వచ్చేసారు. ఇలా 10 మంది వచ్చేసారు. ఏ ఒక్కరు లేట్ చేయలే. అందరూ సిద్ధపాటుగా ఉన్నారు. 10 మంది బయటకు వచ్చేసారు. 10 మంది ఎదురు చూస్తున్నారు. ఆలస్యము 10 మంది జీవితాల్లో అయింది, ఒకరి జీవితంలో కాదు. 10 మందికి నిద్ర వచ్చేసింది. 10 మంది నిద్రపోయారు. 10 మందికి స్వరం వినబడింది. అద్భుతం ఏంటంటే 10 మందికి స్వరము వినబడింది. 10 మంది లేచారు. 10 మంది దివిటీలు వెలిగించారు. 10 మంది దివిటీలు వెలిగాయి. ఎవరిది ఆరిపోలే. అయితే 5గురు దివిటీలలో పెండ్లి కుమారుని ఎదుర్కొని తీసుకొని వచ్చి మరలా పెండ్లి విందుకెళ్ళేంతగా ఎలిగేంత నూనె లేదు. బహుశా నేను అంటాను వీళ్ళకి ఒక అంచనా ఉంది. పలానా సమయానికి వస్తాడు, పలాని గడికి వస్తాడు, ఆ గడి వరకు ఇంతవరకు దీపం వెలుగుతుంది, ఆ గడి తర్వాత ఆయన ఎక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తాం, ఈ నూనె సరిపోద్దులే అని ఒక అంచనాకు వచ్చారు. మరికొందరు అంచనాకు వచ్చారు, ఒకవేళ ఆయన ఆలస్యమైతే నూనె సరిపోయేలాగా ఉండాలి కానీ నూనె తగ్గిపోయేలాగా ఉండకూడదు, నూనె సరిపోయేలాగా ఉండాలి కానీ నూనె తగ్గిపోయేలాగా ఉండకూడదు అని సిద్ధిల నిండా నూనె పోసుకున్నారు. ఎక్కడ? సిద్ధిల నిండా నూనె పోసుకున్నారు. ఆలస్యమైంది. ఎదురు చూశారు. దివిటీలు వెలిగాయి. ఆయన వచ్చాక వెలిగిద్దామని ఆపారు.
10 మంది ఆపేశారు. ఎవరైతే కొంచెం నూనెతో చక్కబెట్టేద్దాం అనుకున్నారో, కొంచెం భక్తితో చక్కబెట్టేద్దాం అనుకున్నారో, కొంచెం పరిశుద్ధతతో చక్కబెట్టేద్దాం అనుకున్నారో, కొంచెం వాక్య జ్ఞానంతో చక్కబెట్టేద్దాం అనుకున్నారో, కొంచెం నీతితో చక్కబెట్టేద్దాం అనుకున్నారో, కొంచెంతో చక్కబెట్టేద్దాం అనుకున్నారో, వాళ్ళ పని ఎలా అయిపోయిందంటే దివిటీలు వెలిగించినా సరిపోలేనంత నూనెతో అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా తెలివిగా, అమ్మా మనందరం ఒకే సంఘం కదా, ఒకరికొకరికి సాయం చేసుకోబోదట. ఒకరికొకరికి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నీ కోసం నేను ప్రార్థన చేయలేదు, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అక్క, కొంచెం నీ బుడ్లో నూనె నా బుడ్లోకి వంచు. నాకు వంచాలనుందక్క, కానీ వంచిననుకో నీతో పాటు నా దీపం కూడా ఆరిపోద్ది. నా దీపం వెలిగేలాగుంటూ వంచగలను, కానీ ఆరిపోయేలాగుంటే ఎలా ఉంచుతాను? నేను వచ్చిన పర్పస్ వేస్ట్ అయిపోద్దాక. కాబట్టి మీ 5గురు ఏం చేస్తారంటే, కొనేవాళ్ళు అమ్మేవాడి ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి? అమ్మేవాళ్ళ ఇంటికి వెళ్ళండి, చక్కగా నూనె కొనుక్కోండి, పోసుకోండి, రండి. ఈలోపు పెండ్లి కుమారుని మేము తీసుకొని బయలుదేరి వెళ్తా ఉంటాం అని చెప్పారు. సరే ఇలా అట్టు పోయినంటున్నారు, మధ్యలో దీపాలు ఆగిపోతాయి, ఉన్న పరుగు పోద్ది, జీవితం చీకటైపోద్ది అని అప్పుడు బయలుదేరి అమ్మవారి ఇంటికి వెళ్ళారు. పాపం అమ్మేవారిని లేపారు, బతులాడుకున్నారో ఏం చేశారు, మొత్తానికి నూనె అయితే దొరికింది. వాళ్ళకి వెలిగించుకొని తీసుకొని వచ్చేలోపు పెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళటం డోర్ మూయేసాడు. వెళ్ళటం డోర్ క్లోజ్ అయిపోగానే అప్పుడు డోర్ దగ్గరికి వచ్చి తట్టి, అయ్యా మేము వచ్చాము. ఎవరు రాలి అక్కడికి? పెండ్లి కుమారుడే వచ్చి, ఎవరు అన్నాడు. మేమయ్యా నీకోసం ఇందాక వచ్చాం కదా, దివిటీలు తెచ్చాం కదా, వెలిగించాం కదా, ఎదురు చూసాం కదా, సిద్ధపడి వచ్చాం కదా, నీ కొరకు రాత్రంతా ఊరు వెలుపల నిలబడ్డాం కదా, మేమే. నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు. నా కోసం వచ్చిన వారు నాతో ఉన్నారు, నన్ను ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళు నాతో ఉన్నారు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారు నా ఎదురు నుండి పోండి అన్నాడు. అయిపోయింది, క్లోజ్. సరిగ్గా దేవుని రాకడ సమయంలో ఇది సంభవిస్తుంది. ఇక్కడ కూర్చుని మనం అందరమే, బోధించే నేనైనా వినే నీవైనా, సరిపోయినట్టు మటుకు పరిశుద్ధతను కానీ, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కానీ, వాక్య జ్ఞానమును కానీ, సరిపోయినటువంటి వరకు భక్తి జీవితాన్ని కానీ కొనసాగించకపోతే బోర స్పష్టము కాని బోరగా అయిపోద్ది మన జీవితంలో. మన మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడతారు, కానీ మనం మాత్రం విడవబడతాం. రొమ్ము కొట్టుకున్న, అంగలార్చిన, ప్రాలాపించిన యెషయా వచ్చి ఒక్క దీవెనైనా లేదా తండ్రి, ఒక్క దీవెనైనా లేదా తండ్రి అంటే ఒక శాపం వచ్చింది కానీ దీవెన మాత్రం రాలే. నా భావన అర్థమవుతుందా? శాపం వచ్చింది కానీ దీవెన రాలా. అరే బాబు దీవెన ఏమి లేదా ఒకటి ఉందరా, ఏంటంటే నువ్వు పంట ఎత్తే పండదరా అన్నాడు. నీ భూమి ఫలించదు, నీకు ఆకాశము నీకు వర్షాన్ని ఇవ్వదు అన్నాడు. ఇందుకోసం బతులాడుకుంది. భక్తి చేసే మన జీవితాల్లో సిద్ధపడిన వధువు సంఘంలో నువ్వు ఉండకపోతే, ముడిచిపెట్టబడితే అక్రమము చేయవాడా అని దేవుడు పిలుస్తాడు. ఈ అక్రమము చేయవాడా అని దేవుడు పిలిచే వారిలో ఎందరెందరు ఉన్నారంటే, నీ నామం పేరిట మేము ప్రవచింపలేదా, నీ నామం పేరిట స్వస్థతలు చేయలేదా, నీ నామం పేరిట అద్భుతములు చేయలేదా, నీ నామం పేరిట ఆశ్చర్యములు చేయలేదా, నీ నామం పేరిట చనిపోయిన వారిని లేపలేదంటే, నిజమేలే కానీ మీరు నాకు తెలియదుగా అన్నాడు. యేసు నామమును ఉచ్చరించి యేసు నామము పేరిట అద్భుతములు ఆశ్చర్యములు చేసిన వ్యక్తుల గురించి ఆయన చెబుతున్న మాట నిజమే, కానీ మీరెవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని అన్నాడు. శిష్యులు వచ్చాయా, ఒకడు నీ నామం పేరిట అద్భుతాలు చేస్తున్నాడు, ఆడు మన బ్యాచ్ కాదు, కాబట్టి ఆటంకపరి చేసేవాడిని మేము అన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, మనకి విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే అన్నాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు నా నామం పేరిట మీరు చేశారు, కానీ మీరెవరో నాకు తెలీదు. ఎంతకాలం భక్తి చేశానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, నువ్విచ్చిన ఆశీర్వాదంతోనే బ్రతికాను, నువ్విచ్చిన బిడ్డలతోనే బ్రతికాను, నువ్విచ్చిన దీవెనతోనే బ్రతికాను, నువ్విచ్చిన డబ్బులతోనే బ్రతికాను, నువ్విచ్చిన యోగ్యకరమైన జీవితంతో బ్రతికాను, నువ్విచ్చిన ఆరోగ్యం. నువ్వెవరో నాకైతే తెలీదు. నాకు తెలిసిన వారు ఎవరంటే, నా కొరకు సిద్ధపడిన వారు నాతోనే ఉన్నారు. నువ్వు సిద్ధపడే సమూహంలో, సంఘములో ఉన్న వ్యక్తివేనా? సిద్ధపడిన సంఘములో, సమూహంలో ఉన్న వ్యక్తులేనా? ప్రతిరోజు యేసయ్యతో సహవాసం ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, వాక్యానికి విధేయత ఉండాలి, విశ్వాసంలో నిలకడ ఉండాలి. ఇవి చాలా సింపుల్గా చెప్పేశాను కదా, చాలా కష్టం. మనం యోబు గురించి ఎలా మాట్లాడతాం? ఉజ్ దేశంలో బైబిల్ భక్తి కలిగిన వాడు, ఒక రోజులో మొత్తం పోయింది, ఆయన దేవుని దూషించాలా అంటాం. ఒక చిన్న నొప్పి నీకు తగిలితే ఆయన ఎంత పెయిన్ అనుభవించాడో తెలుస్తుంది. 10 మంది పిల్లలు ఒక్కడొచ్చి ఒక వార్త చెప్పాడు, నీ బిడ్డలు చచ్చిపోయారు సార్, 10 మంది, ఇంకా నీకు ఎవడు మిగల, 10 మంది చచ్చిపోయారు. ఈలోపు ఆయన విన్న వార్తలు ఏంటంటే, నీ ఆస్తి మొత్తం
విడతలు ఒకటి తర్వాత నేనే బతికా, నీ గొర్రెలు పోయాయి, నీ మేకలు పోయాయి, నీ గొడ్లు పోయాయి, నీ ఒంట్లు పోయాయి, నీ అయిపోయాయి అని చెబుతుంటే ఒకడు పరుగు వచ్చి నీ పిల్లలు కూడా పోయారని చెప్పాడు. ఆరోగ్యం క్షీణించిపోయింది, భార్య అసంగించుకునే స్థితికి వెళ్ళిపోయాడు. నోరెత్తి దేవుడు అన్యాయం చేశాడు అని ఒక్క మాట పలకల. సిద్ధపడటం అంటే అది ఒక్క రోజులో అయిపోయేది కాదు, అది జీవిత విధానములో ఇముడికిపోయేదే. నీకు ఎలా అలవాటు అయిపోవాలంటే ఉదయాన్నే లెగగానే నీకు ఏమేం పని చేయాలా అని ఒక మైండ్లో ఒక ప్లాన్ రన్ అయిపోద్ది. బయటకు వచ్చి కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకురా, అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు చిమ్మాలి, వాకిలు చిమ్మాలి, అన్నం వండాలి, కూర వండాలి, ఇది ఈరోజు లిస్టు అని టిక్ చేసుకుంటావా? నువ్వు లేగగానే ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ టీచ్ చేస్తూనే ఉంటుంది నీకు. ఈ 5 కూడా, ఈ పరిశుద్ధత, వాక్యము, ప్రార్థన చేయటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, విశ్వాసంలో నిలకడగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈ పరిస్థితికి ఏరియాకి వచ్చానా, లేకపోతే జీవితం ఇలా సాగుతుంది, ఇక్కడ పరిశుద్ధత ఉండాలి, ఇక్కడ పరిశుద్ధత కోల్పోకూడదు, ఇక్కడ విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఈ టైంలో ప్రార్థన విడనాడకూడదు, ఈ టైంలో వాక్యానికి లోబడి బయటికి నేను వెళ్ళకూడదు, లోబడకుండా బయటికి వెళ్ళకూడదు, లోబడి ఉండాలి అని నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అదే అప్పుడు ఆర్భాటంతో ప్రధాన దూతల శబ్దంతో ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో వెళ్ళిపోతా. అది పరిశుద్ధత. ప్రభు చాలామంది అంటున్నారు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ మాటలు చెబుతానే ఉన్నారు. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ మాటలు చెబుతానే ఉన్నారు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఆలస్యంగా వస్తాడులే అని చాలామంది రిలాక్స్ అయిపోయారు. ఏమైపోయారు? అందుకే పేతురు అంటాడు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఆలస్యం చేయట్లా. దేవుని అక్కడ ఆలస్యం అనుకుంటున్నారు చాలామంది. ఏమనుకుంటున్నారు? ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మన పితరులు చెప్పారు దేవుని అక్కడ వచ్చేస్తుందని ఆస్తులం వేశారు. ఇదిగో వచ్చేస్తున్నాడు ఆస్తులం వేశారు. అప్పటి నుంచి మన పితరులందరూ చెప్పుకుంటూ వస్తున్నారు, ప్రభువు అక్కడ సమీపం, ఇదిగో రానయ్యాడు. కాబట్టి మనకి విని రిలాక్స్ అయిపోయాం. క్రైస్తవ్యం రిలాక్స్ అయిపోయింది. అదుగో అని రిలాక్స్ అయిపోయి రాకడ సందేశం ఈయన కాదు కానీ ఆయనైతే భలే చెబుతాడు రాకడ గురించి అని వినడానికి దురదశవులు అయిపోయినాయి, కానీ సిద్ధపాటు లేకుండా పోయింది. ఇలా మబ్బి పడిపోయి ఉన్న రోజుల్లోనే అకస్మాత్తుగా ఒక బోర వినపడుతుంది. సిద్ధపడిన కన్నికవైతే ఎత్తబడతావు, బుద్ధి లేని కన్నికవైతే విడవబడతావు. పౌలు అంటున్నాడు, ఆలస్యం అని అనుకుంటున్నారు మీరు. ఆలస్యం కాదు, అందరికీ అంతటా సువార్త వినబడాలి. రేపు న్యాయపీఠం మీద నిలబడి, అయ్యా వాళ్ళందరికీ నువ్వంటే తెలుసయ్యా, నాకు తెలియదుగా, ఎలా నమ్ముకుంటాను నేను, నాకు ఎవరు చెప్పలేదుగా అని ఎవడు నేరారోపణ చేయకుండా అంతటా సువార్త ప్రకటించబడాలి అన్నాడు. ఇప్పుడు అందరికీ ప్రకటించబడుతుంది. ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్, యూట్యూబ్లు, లైవ్లు. యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒక లైవ్ వస్తూనే ఉంది. వేల లక్షల ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి. ఫోను లేని, టవర్ లేని ఊర్లు చాలా అరుదు. 99.9% భూమి మీద ప్రతి ఊరిలో, ప్రతి విలేజ్లో ఉన్నాయి. ఆ 1% తప్పించి. ఆ 1% గారు ఎవరంటే నాగరికత తెలియని వాళ్ళు. ఎవరు? ఇప్పటికీ మనుషుల్ని రానీక, ఇప్పటికీ నరమాంస భక్షులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారే, ఆయా ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతం అంతా సువార్త వెళ్ళిపోయింది. ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రదేశాలకి మిషనరీలు వెళ్ళి ప్రాణత్యాగం చేసి వాళ్ళు మార్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సువార్త ప్రకటించబడిపోతుందా, ఈ పేతురు చెప్పిన వాక్యం నెరవేర్చబడుతుందా అంటే నేనంటాను 99.9% నెరవేర్చబడిపోయింది. అందరికీ తెలుసు యేసుప్రభు ఎవరా, ప్రపంచంలో నలుమూలలో తెలుసు యేసుప్రభు ఎవరా. ఇది ప్రవచనము నెరవేర్పుకి, ఇది దేవుని రాకడికి చాలా సమీపమైన రోజులు ఇవి. కాబట్టి దేవుడు అంటున్నాడు సంఘము సిద్ధపడాలి. బోర స్పష్టంగా వినపడుద్ది. స్పష్టము కాదు అనుకోవడం మీ అవివేకతనం. మనుషులు పశ్చాత్తాపం కోసం, మనుషులు మారు మనసు కోసం, మనుషులు దేవుని తెలుసుకోవడం కోసం ఎంతకాలం అవకాశం ఇచ్చారు. ఇప్పుడైతే అందరికీ అంతటా తెలియపరచబడిందని నేను అనుకుంటున్నా. పౌలు అంటారు, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఊరకుండాను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారి గురించి తెలియదు ఎవరికి? మన ఊరిలో యేసుప్రభు అంటే నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరు? మన రాష్ట్రంలో యేసుప్రభు అంటే నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరు?
పేతురు అంటున్నాడు, మీరు ఆలస్యం అనుకున్నారు, ఆలస్యము కాదు. ప్రభు రాకడ ఎలా వస్తుందంటే 4వ అధ్యాయం 16-17 మనం ఇందా చదివాం కదా. ఆర్భాటంతో ప్రధాన దూతలు చెప్తుంటారు, ప్రభు దిగి వస్తాడు, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు, జీవించిన విశ్వాసులు వారితో కలిసి ప్రభుని ఎదుర్కొంటారు. ఇది విశ్వాసులకి ఒక భయంకరమైన రోజు అనుకోవడం పొరపాటు. విశ్వాసులు ఎదురు చూస్తున్న శుభకరమైన రోజు అది. ఏం రోజు? మనం చనిపోయిన వాళ్ళు చూసి బాధపడతాం కదా, ఏడుస్తాం కదా. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజే ఒక 4-5 లేచి వాళ్ళతో మనకున్న అనుభవాలు, మనకున్న అనుబంధాలు, మనతో ఎలా ఉండేవాళ్ళు, ఎలా వచ్చేవాళ్ళు, ప్రార్థనలు ఎలా ఉండేవాళ్ళు చెబితే ఇంకా గుండె ఎక్కువ పిండేస్తుంది మనల్ని. ఎందుకంటే ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు కాబట్టి. ఆ చనిపోయిన ఆ క్షణమే అద్భుతమైన సంతోషానికి గురవుతారు వాళ్ళు. ఎందుకంటే దేవుని దూతల ద్వారా కొనుక్కోబడుతూ ఉంటారు, రారాజైన దేవుని చేరుకుంటారు. ఎందు నిమిత్తం ఈ భూమి మీద ప్రయాసపడ్డామో ఆ కళ ఆ రోజు నెరవేర్చబడింది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, డెత్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మరణము దేవుని యొద్ద నుంచి వచ్చిన గొప్ప బహుమానం. నేను మరణించకపోతే నా సృష్టికర్తను నేను చేరుకోలేను. అదొక వరము, అది శాపం వలన వచ్చింది, కానీ ప్రేమతోనే అనుగ్రహించాడు దాన్ని. చావకపోతే మరలా చేరలేరు. చిరకాలం బ్రతికే ఉన్నారనుకో, పాపంలోనే బ్రతికే ఉన్నారనుకో, ప్రయోజనం ఏంటి? అలానే చనిపోతే ప్రయోజనం ఏంటి? ప్రాయశ్చిత్తం జరగాలి కదా. అందుకే తన కుమారుని పంపి ప్రాయశ్చిత్తం చేసి మరణం ద్వారా మరలా తనలోనికి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. అది గొప్ప వరం. క్రైస్తవుడు దేవుని రాక కొరకు ఎలా ఎదురు చూడాలంటే, ఈ క్షణం చావు వచ్చినా సంతోషంగా చచ్చిపోతాను అనేలా. కానీ మనకి చావు అంటే భయం. చావంటే భక్తి ఎందుకు చేస్తున్నామంటే యేసయ్య కోసమే అంటాం, యేసయ్యని చేరుకోవడం కోసమే, పరలోకం కోసమే. మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే నువ్వు చచ్చిపోతేనే వెళ్తావు, ఇది ఫ్యాక్ట్. అంతేనా? చచ్చిపోకుండా పరలోకం వెళ్తాం మనం, రహస్యం అక్కడ వస్తే తప్ప వెళ్ళాం. పరలోకి వెళ్ళడానికి భక్తి అంటాం, సావు అంటే అయ్యా నేను సావకుండా ప్రార్థన చేయ అంట. ఒక క్రైస్తవుడు ఎదురు చూడవలసింది దానికోసమే, ఆయన చేరుకోవడం కోసమే. అయితే ఇది అందరూ చేరుకోలేనిది, అందరూ చేయలేనిది, అందరూ ప్రలాపించాలి, అందరూ ఎదురు చూడలేనిది. మన దైనందిన జీవితాల్లో రాకడ కొరకు మనం జీవించే వ్యక్తులుగా ఉన్న రాకడ కొరకు జీవించాలంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. సువార్తను ప్రకటించే విషయంలో మనం ముందు ఉండాలి. దేవునికి సాక్షులుగా బ్రతకాలి. నిరీక్షణ కలిగి జీవించాలని తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో చెబుతాడు. మత్తయి సువార్త 25:13 చదవండి. ఆఖరిగా మత్తయి సువార్త 25:13. అంతటా తలుపు వేయబడును, ఆ తరువాత అయ్యా 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 తలుపు తీ అంటే లోపల ఉన్నాయని అంటున్నాడు, మీరు నాకు తెలియదు అన్నాడు. ఖచ్చితంగా చెబుతున్నాను, మీరంటే నాకు తెలియదు అన్నాడు. అది ఆ దినమైనను ఆ గడియను మెలకువగా ఉండు. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండమని హెచ్చరిస్తున్నాడు దేవుడు. యేసుప్రభువు చెబుతున్న మాట ఇది, హెచ్చరిక, జాగ్రత్త. మనం పిల్లలకి ఊరు లేదప్పుడు చెబుతాం, పిల్లలకి ఊళ్ళు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళబాకు, పలానోళ్ళతోనే వెళ్ళు, పలానోళ్ళతోనే తిరిగిరా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళబాకు, అమ్మాయిడు కొంచెం తొంటరోడు వదిలిపెట్టబాకండి అని చాలా హెచ్చరికలు చేస్తాం. యేసయ్య అంటున్నాడు, ఆ దినము ఆ గడియ మీరు ఎరుగురు కనుక జాగ్రత్త, బి కేర్ఫుల్. ఎందుకంటే నష్టపోతారు, ఎంతకాలం భక్తి చేసి కూడా విడిగిపోతారు. మన జాగ్రత్తగా గమనిస్తే చివరి కాలం మనం గుర్తించాల్సింది, చివరి కాలంలో మనకు మోసాలు, పరిశుద్ధత లేని జీవితం, ప్రార్థన లేని జీవితం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపలేని బ్రతుకులు, దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండలేని జీవితాలు ఉంటాయి. వాటిని అధిగమించి బ్రతకాలని సాక్షాత్ యేసు ప్రభువారు చెప్పాడు. యేసు ఎప్పుడు వస్తాడు అని కాదు, యేసు ఏ రోజు వచ్చినా నేను ఆయన ఎదుర్కొంటాను అనగలిగిన భక్తిని మనం బిల్డ్ చేసుకోవాలి. నా భాష అర్థమవుతుందా? యేసు ఎప్పుడు వస్తాడని కాదు, యేసు ఎప్పుడు వచ్చినా నేను ఎదుర్కోగలను అనే భక్తిని మనం బిల్డ్ చేసుకుంటే, ఈరోజు మనం నిద్రపోయేటప్పుడు మధ్యరాత్రికి యేసయ్య వచ్చిన కనురెప్పపాటిలో వెళ్ళిపోతాం. యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, మీరు గమనిస్తే, ఆయన ఎప్పుడు వచ్చినో మీరు అడుగురు కనుక మీరు దిగంబరైన వారు మీ దిస్సములను కప్పుకొని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే ఒకవేళ రాత్రిపూట వస్తాడేమో అని నీట్గా షూటు కోటు వేసుకుని సెంటు కొట్టుకొని పడుకోవాలా? నా భాష అర్థమవుతుందా? నిద్రపోతున్నారా, నేను నైటీ మీద ఉన్నాను, రేపు రాకూడదా, తెల్లారితే రాకూడదా, రెడీ అయిందాక ఉండకూడదా? ఏముండవు. కనురెప్పపాటులో రాగానే ఆదాము దేవుడు చేసినప్పుడు ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమలోకి వచ్చేస్తారు. మీరు బాహ్యపరమైన వస్త్రాలతో మీకు సంబంధం లేదు. యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే, రక్షణ అనే వస్త్రాన్ని మీరు విడిచేసి ఉంటారేమో, సిద్ధపడిన వస్త్రాన్ని విడిచేసి. పెళ్లి మీదకి ఒకరిని పిలిస్తే అందరికి పెండ్లి వస్త్రాలు ఉన్నాయి, ఒకటి దగ్గర లేదు. స్నేహితుడా పెండ్లి వస్త్రం ఏది అని అడిగాడు. ఆడు ఊ అనడు, ఆ అనడు,
ఊవండు గమ్ముని చూస్తున్నాడు. కొంతమంది పిల్లలు రేయ్ ఏంద్రా ఎందుకు చేసేవారంటే ఒలకడు పలకడు. పెళ్లి వస్త్రం ఏది స్నేహితుడా, నా మై ఫ్రెండ్ వస్త్రం ఏదిరా అంటే భోజనాలు పెడితే తినెళ్ళిపోతా నాకెందుకు వస్త్రం అనుకుంటున్నాడు. భోజనాలు పెడితే తినెళ్ళిపోతా నాకెందుకు గొడ్లు అనుకుంటున్నాడు. ఈయన తీసుకెళ్ళి చీకటి గొడ్లో పడేయండి అన్నాడు. ఆ వస్త్రం లేకుండా బతుకుతారేమో జాగ్రత్త అంటున్నాడు యేసుప్రభువారు. ఆ వస్త్రం లేకుండా బతుకుతారేమో జాగ్రత్తగా బ్రతకండి అంటున్నాడు. కాబట్టి ఎత్తబడే సంఘంలో, సమూహంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తుల్లో మనం ఉండాలంటే ప్రతి క్షణము ఆయన వస్తున్నాడు అనే స్పృహతో బ్రతకాలి. ఆయన వస్తున్నాడు అనే స్పృహతో బ్రతకాలి. అలాగ బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయును గాక.